మామిడి ఉమ్. మన జాతీయ పళ్ళం అండి. అవునండి. అందరూ జాతీయ పక్షి నెమల గురించి, జాతీయ జంతువుల గురించి ఆలోచిస్తున్నారు, ఉమ్. మాట్లాడుతున్నారు, మీటింగ్ నడుస్తున్నాయి. కానీ జాతీయ వృక్షం మామిడి కదా, అవును. దాన్ని అలాంటి మామిడిని పనికి రాకుండా చేస్తున్నారు. విపరీతం మందులు కొట్టుకొని ఉమ్. కాయ పక్కనకు వచ్చినాక దాన్ని హార్వెస్ట్ చేసి అవును. ఒక కార్బైడ్ స్టోన్ వేసి అవును. సమాధానికి ఇచ్చి మామిడికాయ విలువ చెడు కూడా వేస్తున్నారు రైతులు. కరెక్ట్. అది చాలా బాధ అనిపిస్తా ఉందండి అలాంటి చూస్తుంటే. కరెక్ట్ అండి. ఈ సహజసిద్ధంగా పండించిన మామిడి పండ్లు తీసుకొని చాలా మంది 30-40 ఏళ్ళ ముందు తిన్నామండి ఇట్లాంటి మామిడికాయ పెద్దవాడు అంటే నాకు ఎంత హ్యాపీ అనిపించింది రైతుకి. నాలాగే నా తోటి రైతులు ఎంతమంది హ్యాపీ అయ్యారు కదా అలాంటి వాళ్ళకి. నిజం కదా, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, ఆ తర్వాత హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. కరెక్ట్ కదా. ఎంత సంపాదించిన ఆరోగ్యం బాగుండకపోతే ఏం ఉపయోగం చెప్పండి. చెప్పండి. ఈ మెకానికల్ లైఫ్ లో ఫాస్ట్ గా పరిగిస్తున్నారు. అవును, మనం ఏం తింటున్నా చూడట్లా. నిజం. చాలా బాగా వచ్చింది పూత, చూడండి. అవునండి. ఇదైతే మే వరకు వస్తుందండి. ఇది వస్తుందండి. వస్తుంది. పూత యాక్చువల్ గా ఈ దీంట్లో 95% మగ ఉంటదండి. 90% రాలిపోతుంది, 5% మిగులుతుంది. ఆ పూత మిగిలిన కూడా రకరకాల పిచికారులు చేస్తుంటారు రసాయనిక రైతులు. ఓ, పూత ఉండాలని. పూత ఉండాలని 5 సార్లు కుట్టడము. 2 times నేను కాన కషాయము ప్లస్ జీవామృత స్ప్రే చేసుకున్నా. ఇలా నిలిచింది. వచ్చిన కాయ నాణ్యంగా ఉంటది.